వెల్కమ్ టు V3 న్యూస్ లెక్షన్ సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి, ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశం. ఆదిలాబాద్ జిల్లాలో వండల ట్రస్ట్ ఔదార్యం, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందజేత. కర్నూలు జిల్లాలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు. కామారెడ్డి జిల్లాలో విషాదం, మంజీరా నదిలో 4 గల్లంతు, 3 మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో జూలై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి హరితహారంపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 1 నుంచి అమలు చేసే పల్లె పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలపై చర్చించారు. 7వ విడత హరితహారం కార్యక్రమంలో అందుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామాల్లో ఇంటింటికి 6 మొక్కలు చొప్పున పంపిణీ చేయాలని తెలిపారు. నిర్దేశించిన ఏ పని పెండింగ్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సూచించారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వనరుల ట్రస్ట్ ఔదార్యం చాటుకున్నారు. తలమడుగు మండలంలో 12 మంది రిపోర్టర్లకు నిత్యావసరాలను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వన్నెల కిషోర్ అందజేశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, మాధవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంపు సర్కిల్లో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కర్ఫ్యూను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు.
వాళ్ళే క్లోజ్ చేయాలి. వాలంటీర్గా ఎవరు చేయలేదు కాబట్టి మనం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా షార్ప్ 5 o'clock షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి. 6 గంటల నుంచి ఎటువంటి మూమెంట్ కూడా ఉండకూడదు. రెస్ట్రిక్ట్ కర్ఫ్యూ. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో చూస్తే పాజిటివిటీ రేటు దాదాపు 25% ఉండేది రోజువారీకి తగ్గుతూ ఇప్పుడు 2.7 దాదాపు 3% వరకు వచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. బట్ పరిస్థితి ఇలాగా ఉండాలి, చేతి దాటి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఇంకా స్ట్రిక్ట్గా కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయాలని పోలీస్ సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నో లెట్ డౌన్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్. కేసులో తగ్గినా కరోనా కేసులో రాకపోయినా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏమున్నాయో 5 గంటలకి షార్ప్గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి. 6 గంటల నుంచి కర్ఫ్యూ స్ట్రిక్ట్గా వితౌట్ ఎనీ వెహికల్ మూమెంట్, పబ్లిక్ మూమెంట్ ఏది లేకుండా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనము బాగా పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ కరోనా 3rd వేవ్కి వెళ్లకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే మనం కరోనా కట్టడి చేద్దామని ప్రజలందరూ కూడా మేము స్వయంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా 86 పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా రోడ్డు మీద వచ్చి పకడ్బందీగా ఈరోజు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక గుంటూరు జిల్లాలో 24 గంటలు పనిచేసే విధంగా కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ వివేక్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకునేలా ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీని ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు పరిష్కరించాలని సూచించారు. So at every level a hierarchy has to be there. This will be finalized in mandal level. Metal bricks availability as well as stone and sand availability. So in order for layout for చాలా మంది కూడా బెనిఫిషరీస్ మేము ఇచ్చే స్టీల్ వద్దంటున్నారు. వాళ్ళు బయటే తెచ్చుకుంటాం ఒకేసారి అన్ని కలిపి మాకు క్యాష్ ఇవ్వమంటారు. మేము అది ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాం. మీరు బేస్మెంట్ కానీ బేస్మెంట్ ప్రిపరేటరీ వరకు ఒక 10,000 to 15,000 కానీ మన బెనిఫిషరీస్ అక్కడ ఖర్చు పెట్టగలిగితే దాంట్లో కూడా మెటల్ కాస్ట్ ఒక యూనిట్ వచ్చే వాళ్ళకే డిస్టెన్స్ మీద డిపెండ్ పెట్టుకొని 6,000 నుంచి 8,000 దాకా ఉంది. ఒక యూనిట్ తెచ్చుకుంటే శాండ్ 40 kilometers రీచ్ నుంచి ఉన్న వాటికి వితౌట్ సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా బెనిఫిషరీకి సైట్లోనే అన్లోడ్ జరుగుతుంది. 10 tons శాండ్. దానికి కావాల్సిన అన్ని ప్రిపరేటరీ వర్క్ కూడా జేసీ మేడం గారు అట్లాగే జేసీ రెవెన్యూ గారు రోజు పరిశీలి చేస్తున్నారు. మరి డే వచ్చాక 2,000 tons వరకు ఖమ్మంలో వస్తుంది. 40 kilometers లోపల ఉన్న వాటికి బెనిఫిషరీకి కూపన్ ఇస్తే రీచ్ దగ్గరికి వెళ్ళి వితౌట్ సింగిల్ ఎంపీ పే చేయకుండా ట్రాన్స్పోర్టేషన్తో అతను ఇంటి ముందుకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెటల్ వచ్చే వాళ్ళకి 1,250 rupees పర్ 100 feet, అంటే 1,400 రేటు ఈడీ మైన్స్ అండ్ రెవెన్యూ జేసీ రెవెన్యూ గారు ఫైనలైజ్ చేశారు. అంతకన్నా తగ్గేటట్టయితే బెనిఫిషియర్ని అక్కడైతే తెచ్చుకోవచ్చు.
లేదు మీకు అందుకన్నా రేట్ ఎక్కువ ఉంది అనుకుంటే మేము ఈరోజు లిస్ట్ కూడా మీకు ఇస్తామండి. ఆ లిస్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తే ఏ మండలానికి ఏ పరమళ్ళు ఒప్పుకున్నారో కూడా మీకు మా ఈరోజు మీటింగ్కి మేము అందిస్తాం. కానీ అది కూడా తెచ్చుకుంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు బెనిఫిషియరీ దానికే ఒక 6 to 7,000 దాకా పే చేయగలిగితే శాండ్ రోడ్లని సిమెంట్ ఇస్తాం. నెక్స్ట్ స్టీలు మ్యాక్సిమం 99% ట్రై చేస్తాం. లేని పక్షంలో అది ఒక్కటి కూడా బేస్మెంట్ అయితే మనకి బేస్మెంట్ అవడానికి వీలదు. అట్లాగే మేస్త్రులు కూడా త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఏ లెవెల్లో ఎంతమంది మేస్త్రులు ఉన్నారు, ఎంతమంది ప్లంబర్స్ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు మేస్త్రులే కావాలి, ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అది ఫినిషింగ్ స్టేజ్ అప్పుడు మనకి ఆ లేఅవుట్ సంబంధించి మేస్త్రులు కూడా మా ఏఈ దగ్గర డిఈ దగ్గర లిస్ట్ ఉందండి. వాళ్ళని జస్ట్ నోడల్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి రేట్ ఫైనలైజ్ చేయండి. క్యూబిక్ మీటర్ కింద రేట్ అని కానీ చేస్తే మనకి కొద్దిగా స్పీడప్ అయ్యే వరకు అది కాక ఒక్కొక్క మేస్త్రికి 20 ఏళ్ళ చొప్పున టైఅప్ చేసినా కూడా ఆ మ్యాసన్స్ ఛార్జెస్ని అంటే కొంత చోట్ల మేస్త్రులు భయపడతారు, ఎందుకంటే బెనిఫిషియరీ ఇస్తాడా లేదా ఎయిట్ ఇస్తాడా అని. అట్లా కాకుండా డైరెక్ట్గా మ్యాసన్స్ ఛార్జెస్ ఎంత ఫైనలైజ్ చేస్తే ఆ అమౌంట్ వరకు మేస్త్రికే పడేటట్టుగా గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంటుంది. అది దానికి సంబంధించి కూడా ఎస్ఓకి రెడీ అవుతుందండి. దయచేసి ఈ గ్రౌండింగ్ మేళాన్ని ఇంతవరకు మేము హౌసింగ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. My question was, suppose 61,000 beneficiaries are going to like a grounding target to. So my question is, cement indent ala place chestaru, like individual housing a beneficiary indent place chestaru, what is the mechanism? What is it? Sir, దానికి సంబంధించి ఫస్ట్ ఈస్ డివిజన్స్ లో ఈస్ ఇండెంట్ రేట్ చేస్తారు సార్. అక్కడి నుంచి నాకు పుష్ చేస్తే నేను జేసీ గారికి ఎలా చేస్తారు? సపోజ్ 61,000. ఇక ఖమ్మం జిల్లాకు కేటాయించిన కోవిడ్ మొబైల్ ఐసీయూ కేర్ బస్సును మున్సిపల్ కార్యాలయం నందు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. లార్జ్ చర్చ్ నిర్వాహకులు రాజ్ ప్రకాష్ పాల్ని వారి సంస్థను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. కోవిడ్ పేషెంట్లకు అత్యవసర చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఈ బస్సును రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యక్షుడు నారపూర్ వెంకటేశ్వర గారు కూడా తెలుగుకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ట్రీట్మెంట్ ఉన్న అంబులెన్స్ పిలిపించినా మన దగ్గర అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేయబడుతుందండి. ఒకవేళ సాచురేషన్ అనేది పడిపోతూ ఉంటే కాన్సన్ట్రేటర్ ద్వారా మనకి వాళ్ళకి శ్వాస పీల్చుకోవడానికి కాన్సన్ట్రేటర్ ద్వారా ఎన్ఆర్పిఎం మాస్క్ ద్వారా ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఒకవేళ పేషెంట్ కనుక సివియారిటీ కనుక ఉన్నట్టయితే మనమే ఒక O2 సప్లిమెంట్ ఉన్న అంబులెన్స్ పిలిపించి హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 100% వరకు అయితే మేము మా వరకు ప్రయత్నం చేస్తాము. ఒక 10% ఒకవేళ ఓల్డేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ కానీ, హైపర్టెన్సివ్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు కూడా మాకు సహకరిస్తే మా వరకు మేము ప్రయత్నం చేస్తామండి. సౌకర్యం లేక, వెంటిలేటర్ లేక అనేక మంది మన సహచరుల్ని మనం కోల్పోవటం, చాలామంది కుటుంబాలే కోల్పోయి ఈరోజు అనాథలుగా మారిన సందర్భంలో మన ది లార్డ్ చర్చ్ అధినేత రెవరెండ్ డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఒక పెద్ద దయాద హృదయంతో ఓన్లీ తెలంగాణకే 33 జిల్లాల్లో 33 ఇట్లాంటి బస్సులు ఇవ్వాలని చెప్పి వారి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి సంబంధించిన బ్రదర్ మన ఖమ్మం రోటరీ నగర్లో ఉన్నారు. వారు మనకి పాత స్నేహితుడు. అందుకే సత్తుపల్లికి తప్పనిసరిగా కావాలి ఈ నియోజకవర్గానికి అని చెప్పి కోరిన వెంబట ఈరోజు ఈ బస్సు మనకు కేటాయించడం జరిగింది. మారుమూల ప్రాంతంలో నుంచి ఇక్కడికి రాలేని వారి కోసం అక్కడ 5-6 పేషెంట్స్ ఉంటే కూడా ఆ గ్రామానికి బస్సు పంపించి వాళ్ళు కోలుకునే విధంగా ట్రీట్మెంట్ చేయటం. ఇప్పుడు కరోనా లేదు కానీ రేపు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్న ఈ సమయంలో అది గారు మరి పెద్ద మనసుతో మరి తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న ఈ కృషి మరి కేటీఆర్ గారు హైదరాబాద్లో ఈ బస్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టితో థర్డ్ వేవ్ని వారు సిద్ధంగా ఉండి మరి
ఇంకా ఇట్లాంటి సౌకర్యాలు చాలామంది దాతలు ముందుకు వస్తున్న సందర్భంగా మరి ప్రకాష్ పాల్ గారికి మనందరి తరఫున చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ బీసీలకు 17, మైనార్టీకి 2, ఎస్సీలకు 37, ఎస్టీలకు 5, మొత్తం 110 చెక్కులు 1,10,12,700 రూపాయలు 700 రూపాయలు ఈరోజు మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చెంది ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా మొత్తం 3,71,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి కలిపి మనకు సత్తుపల్లి నియోజకవర్గంలోనే 3,71,000 మెట్రిక్ టన్నుల్లో 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కొంత ఆలస్యమైంది, రైతులు ఇబ్బంది పడవచ్చు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు రైతుల దగ్గర నుంచి. కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ 30,000 కోట్ల రూపాయలు అప్పు గ్యారెంటీగా ఇస్తే ఈసారి 45,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. మన సత్తుపల్లి నియోజకవర్గంలో గత సంవత్సరం 1,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడితే ఈ సంవత్సరం 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడటం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరనేవారు. పంజాబ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేది. వాటన్నిటిని తలదని ఈరోజు తెలంగాణ ఒక రాష్ట్రమే 3 కోట్ల క్వింటాల మెట్రిక్ టన్నుల ధాన్యం మన తెలంగాణలో బండి పంజాబ్ని మించి భారతదేశానికి ఆహార ఉత్పత్తులు అందించే ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాల్లో దక్కిందనే విషయాన్ని మనం గమనించాలి. దీనికి ప్రాజెక్టు వారు నిన్ననే మరి పెద్ద ఎత్తున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఛానల్లో కూడా రావడం జరిగింది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో రాత్రి రావడం అనేది జరిగింది. అంటే మీరు గమనించాల్సింది, ప్రపంచంలో ఉన్న ఒక ప్రఖ్యాతిగాంచిన ఛానలే కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు అందాలను. ఇక అనంతపురం జిల్లా అమ్మడగూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతో సాధ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించి వాటిని పరిశీలించి అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు మిగులు జలాలలో తన నీటి హక్కులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చట్టబద్ధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే సహించలేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మిడిమిడి జ్ఞానంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి వారికి బోరు, మోటారు, కరెంటు కనెక్షన్. రైతులకు నాణ్యమైన చెనిక్కాయలు రైతు భరోసా కేంద్రం ద్వారా ఇప్పిస్తూ వారికి ఇమ్మీడియట్ గా అధికారులతో సంప్రదించి ఇక్కడికిక్కడే వాళ్ళకి ఆ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టులు ఒకసారి చదువుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగులు జలాల మీద పూర్తిగా హక్కు ఆంధ్రప్రదేశ్కే చెందుతుంది. మేము ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఏదైతే కడుతున్నామో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మిగులు జలాలను మాత్రమే మేము అనంతపురం జిల్లా, కడప జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు తీసుకెళ్లేదానికి, రాయలసీమ జిల్లాలకు తీసుకెళ్లేదానికి
మాకు ఉన్నటువంటి హక్కులో మేము వాడుకుంటా ఉన్నాం. ఎవరి హక్కు మాకు అవసరం లేదు, ఎవరి నీళ్లు మాకు అవసరం లేదు. మిగులు జలాలు అనేటివి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. దయచేసి తెలంగాణ మంత్రులు మీరు కొంచెం పరివర్తన చేసుకొని ఆ బుక్ ఒకసారి మళ్ళీ బూజు దిలిపి చదువుకుంటే మంచిదని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రాయలసీమ రైతాంగం పొట్టగొట్టేదానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు రైతుల గురించి మీరు ఆలోచించండి. మీకు మంచి పేరుంది రైతుల గురించి ఆలోచించడంలో. మీరు రాయలసీమ జిల్లాలు ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో హోంమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందరికీ ఇల్లు నవరత్నాలపై సమీక్ష జరిపారు. గతంలో రాష్ట్రంలో గాని దేశంలో గాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన దాఖలు లేవని, ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని కోరారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను అందించాలన్నదే లక్ష్యమని అన్నారు. Reallocation kind of. పక్కనే మన ల్యాండ్ ఉంటే అది ఎక్కడ చెప్తారు. లాల్పురం తీసుకుంటే పొత్తూరు పక్కనే అవుతుంది సార్. అన్నది మన వాళ్ళు చెప్పలేదు సార్. దాంతో ఇప్పటి వరకు అవి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకోలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే అప్పట్లో వాళ్ళకి 3 సెంట్స్ చొప్పున ఇచ్చారు. ఇప్పుడు మాకు లెవెలింగ్ చేసి 1.5 సెంట్ అయినా పర్వాలేదు, అవి కూడా మీరు వెనక్కి తీసుకుని మాకు కొత్తగా పట్టా ఇష్యూ చేయండి అని అడుగుతూ ఉన్నారు. కొన్ని విలేజెస్ వంగిపురం ఒకటి, మనకి తెలగాయపాలెం అలా కొన్ని విలేజెస్ ఉన్నాయండి. అది ఏదైనా పాసిబిలిటీ ఉంటే కొంచెం అది కూడా. ఇక అర్హులైన వారికి అందవలసిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించి తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్న సీఎం కేసీఆర్ పై ఎంఆర్పీఎస్ ఎల్బీ నగర్ నాయకులు మండిపడ్డారు. కార్పొరేషన్ నిధులను దారి మళ్లించకుండా ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ఎస్సీ ఎస్టీలకు నిధులు అందజేయాలని కోరారు. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగటం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా ఎంపికైన అర్హులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్పొరేషన్ రుణాలు మంజూరు అయినా గవర్నమెంట్ మంజూరు చేసిన చెక్కులను కానీ ఇక ఇతర చెక్కు పంపిణీలు అవన్నీ ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్భషమైనది. కనుక మంజూరు అయినటువంటి చెక్కులని వెంటనే మన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆశపట్టి ఎస్సీ నిధుల్ని దారి మళ్లించే ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇట్లా తగిన బుద్ధి చెప్తాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుల బతుకులు మారుతాయి. దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని సన్నాయి ముచ్చట్లు చెప్పిన మన కేసీఆర్ ఇట్లా ఇంతవరకు దళితులకు ఎలుగబెట్టింది ఏమీ లేదు. 3 ఎకరాల భూమి అంటే భూమి లేదంటాడు, తర్వాత లోన్ అడిగితే మీకు ఇల్లు లేదంటాడు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, మమ్మల్ని లోన్ చేయమంటావు. లోన్ ఇక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్తో నిరుద్యోగులు ప్రకాశం జిల్లా ఒంగోలులో కదం తొక్కారు. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారని నాయకులు విమర్శించారు. ఖాళీగా ఉన్న 1.83 లక్షల ఉద్యోగాల భర్తీకి కొత్త ఉద్యోగ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో డిఎస్సీని చేర్చి 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో 2,607, పోలీస్ శాఖ 7,740, విద్యుత్ శాఖలో 1,200, గ్రంథాలయాల్లో 6,000 పోస్టులు నింపాలన్నారు. ఉద్యోగాలకు వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్, విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ను, విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ను, విడుదల చేయాలి నూతన. పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ రావాలంటే చంద్రబాబు పోవాలి, జగన్మోహన్ రెడ్డిగా నేను వస్తేనే జాబులు వస్తాయని చెప్పేసి ప్రచారం చేయడంతో పాటు అన్ని జిల్లాలు తిరిగి కూడా నిరుద్యోగ యువతను మేల్కొల్పి సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే భర్తీ చేస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో
ఆశలు పెట్టుకున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 2,35,794 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,143 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ మీట్లో ముఖ్యమంత్రి సమక్షంలోనే 65,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. రానున్న సంవత్సర కాలంలో 6,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించి కేవలం 450 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా 45 సంవత్సరాల నుండి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతి పరులని మన కార్యాలయాల్లో సమీక్ష చేసి ఇప్పుడు మహిళా సంరక్షణ అధికారిగా పెట్టి జీవో విడుదల చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వంలో పోలీస్ శాఖలో మేము మెడ్ చేస్తాము, వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం చాలా దారుణం. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో అకాడమీల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్నడూ చరిత్రలో లేనటువంటి విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి, ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశం. ఆదిలాబాద్ జిల్లాలో వన్నెల ట్రస్ట్ ఔదార్యం, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందజేత. కర్నూలు జిల్లాలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు. కామారెడ్డి జిల్లాలో విషాదం, మంజీరా నదిలో 4 గల్లంతు, 3 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.